హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వచ్చేస్తే, మేము నున్నలో ఉంటాము. ఆ విషయం అందరికీ తెలుసు కదా. నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను. నున్నలో జాతర జరుగుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 21, 22, 23 ఇట్లా 2-3 డేస్ జరిగిద్ది అనమాట జాతర. యాక్చువల్‌గా మేము కూడా ఒక 7 ఇయర్స్ బ్యాక్ ఎళ్ళాం కాబట్టి నాకు అంతగా డీటెయిల్స్ ఏం తెలీదు. కానీ జాతర అయితే జరుగుతుంది. మనకి నార్మల్ తిరునాళ్ళలో ఎట్లా పెడతారు? షాప్స్, అలానే ఆట వస్తువులు, ఫ్లవర్ పాట్స్ అన్నీ ఉంటాయి కదా. సో, యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి. కాకపోతే చిన్న ఊరు కాబట్టి ఎక్కువ షాప్స్ ఉండవు. ఇట్లా రోడ్ సైడే అమ్మేస్తూ ఉంటారనమాట. కళ్ళజోళ్ళు, కంప్యూటర్ జాతకం చెప్తారు కదా అవి, అట్లాగే 3 వీల్స్ ఉంటాయి కదా, పిల్లలు ఆడుకోవడానికి అంటే నడక నేర్చుకుంటున్నప్పుడే వాడతారు కదా అవి. అలా అన్ని రకాలు దొరుకుతాయండి మనకి. ముఖ్యంగా బ్యాంగిల్స్ అయితే ఎక్కువ స్టోర్స్ ఉంటాయి. ఇలా షాప్స్‌గా పెడతారనమాట. దీన్ని పేరెంటాలమ్మ తల్లి జాతర అంటారనమాట. సో, ఇక్కడ అసల ఈ జాతర మెయిన్ థీమ్ ఏంటి అంటే, ఒక రథంలా ఉంటది. దాన్ని సుడిబండి అంటారు. ఆ సుడిబండికి ఒక గొర్రెపోతుని కడతారనమాట. కొంతమందుంటారు. దాని మీదకి అట్టిపళ్ళు ఇసురుతా ఉంటారు. పిల్లలు పుట్టని వాళ్ళు మన చీర కొంగుతో ఆ అట్టిపళ్ళు పట్టుకోవాలనమాట. అంటే కొంతమందుండి అట్టిపళ్ళు ఆ గొర్రెపోతు మీదకి విసురుతారు. ఆ గొర్రెపోతుకి అట్టిపండు తగిలి అది మన కొంగులో పడాలి. అప్పుడే ఆ కొంగులో పడినప్పుడు దాన్ని మనం తినాలి. అప్పుడు పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు అని చెప్పి ఒక నమ్మకం అనమాట. దీన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే దానికయ్యే ఖర్చు పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇదే అనమాట టెంపులు. కార్యక్రమం మొత్తం స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో, అందుకని అక్కడ టెంపుల్ ముందు అందరూ కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ టెంపుల్ పక్కనే కొంచెం ఖాళీ ప్లేస్ ఉందనమాట. అక్కడ ఇట్లా అమ్మవారికి కడతారనమాట. యాక్చువల్‌గా నాకు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలీదు. చాలా మందిని అడిగాను. దీని గురించి ఎంక్వైరీ చేశాననమాట. కానీ చాలామంది ఇది మా అమ్మమ్మ వాళ్ళకి తెలుసు, మా తాతయ్య వాళ్ళకి తెలుసు అని అట్లా అంటున్నారు గానీ, మాకు తెలీదు అనే చెప్తున్నారు. ఇంకా సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను. ఇట్లా ఒక పాకలాగా వేసి లోపల అమ్మవారిని పెడతారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి పూజలు జరుగుతూనే ఉంటాయండి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఊరి కూతుళ్ళు, కోడళ్ళు ఉంటారు కదా. సో, వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఎళ్ళిపోతారనమాట. ఈవినింగ్ వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అట్లనే పక్కన మనకి కొన్ని ఈ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంటాయన్నమాట. అంటే ట్రాంపోలిన్, చిన్న జెయింట్ వీల్ ఇలాంటివన్నీ ఉంటాయి. విహాకి ట్రాంపోలిన్ అయితే చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా కూడా అసల మిస్ చేయదనమాట. సో, అంటే ఇక్కడ 5 మినిట్స్‌కి 20 రూపీస్ చార్జ్ చేశారు. సో, విహా 10 మినిట్స్ ఆడుకుంది. సో, 40 రూపీస్ అనమాట. ఇంకా అట్లా ఆడుకున్నాక దాని పక్కనే పానీపూరి బండుంటే, ఈ అబ్బాయి స్పెషల్‌గా విహా కోసం స్పైస్ లేకుండా చేసిస్తాడు. అప్పుడప్పుడు మా ఇంటి దగ్గరికి కూడా వస్తూ ఉంటాడనమాట. విహా కనిపిస్తే చాలు, విహాకి మాత్రం నేను చెప్పకుండానే సెపరేట్‌గా స్పెషల్‌గా స్పైస్ లేకుండా చేసిస్తారు. సో, విహా కూడా ఎక్కువ ఇక్కడ తినటానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా ఒక 1 అవర్ మేమక్కడ అట్లా స్పెండ్ చేశాక, అక్కడ ఈ సుడిబండికి మొత్తం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారనమాట. గొర్రెపోతుని కడతారని చెప్పాను కదా. దానికి ఆ తాడు అంతా ప్రిపేర్ చేస్తున్నారు. నేనైతే ఈ కార్యక్రమం మొత్తం అయ్యేంత వరకు కూడా ఉండలేదు. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. మా ఇంటికి జస్ట్ 2 మినిట్స్ దూరం అంతే. ఇంకా ఫైనల్‌గా బత్తాయి జ్యూస్ తాగేసి మేమైతే జాతర కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్ళిపోయాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటిదాకా టాటా. టేక్ కేర్. బై బై.